కొంచెం బ్యాగ్ తీసుకోరా అయితే బాగా లాస్ జరిగిందో ఇక్కడ మనల్ని కొద్దిగా స్విచ్ చేసైనా సార్ ఎన్యూమరేషన్ పర్ఫెక్ట్గా చేయండి. పోయిన వాళ్ళకి అందరిది రావాలి. ఏం లేదు కరెక్ట్ పంపించారు. పంపిస్తే కొంచెం చూసుకోండి కింద ఏం లేదు సార్ మొత్తం మిర్చి కాకరకాయ సొరకాయ వరి మొత్తం గడ్డి మిగిలింది సార్ ఇంత రాలిపోయింది సార్ ఏం లేదు సార్ మిర్చి తోట నిన్నటి సంది పెడుతున్నాం సార్ లేదు గుంపులే సార్ శాఖ మంత్రి గారు సార్ సార్ పక్క जोहार महात्मा जोहार महात्मा अमर है अमर है फूले गारू मोबाइल జ్యోతిరావు పూలే గారి ఆశయ విధానం వర్ధిల్లాలి. జ్యోతిరావు పూలే గారి ఆలోచన విధానం వర్ధిల్లాలి. ఏం ఆగరాదే अमर है अमर है अमर है अमर है జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో గౌరవ మంత్రి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా గౌరవ మంత్రి పెద్దలు శ్రీధర్ బాబు గారు, ప్రభుత్వ పాద శ్రీనివాస్ గారు, మహేందర్ రెడ్డి గారు, నాగర సత్యనారాయణ గారు, సిరిసిల్లకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకత్వం, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకత్వం ఈరోజు ఇక్కడ జ్యోతిబా పూలే గారికి సంబంధించి నివాళులు అర్పించుకొని ఏ విధంగానైతే ఆనాడు సామాజిక న్యాయం కోసం బలహీన వర్గాల అందరికీ కూడా సామాజిక న్యాయం దొరకాలనేటువంటి ఆలోచనతో మరి మహాత్మా జ్యోతిబా పూలే గారు చూపెట్టినటువంటి మార్గదర్శకత్వంలో వారి ఆదర్శంగా తీసుకొని ఇవాళ దేశంలోనే మొన్న అహ్మదాబాద్ లో ప్లీనరీలో రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా మొట్టమొదటి రాష్ట్రం దేశంలో దిక్సూచించే విధంగా దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అందరికీ కూడా మార్గదర్శకత్వం ఉండే విధంగా కుల సర్వే చేసి 42% రిజర్వేషన్ ఇవ్వడానికి పూర్తి ప్రదాత అయినటువంటి మహాత్మా జ్యోతి పూలే గారికి ఇవాళ మనందరం కూడా నివాళులు అర్పిస్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు, సహకార మంత్రులంతా కలిసి ఒక సామాజిక విప్లవం తెలంగాణలో తేవాలని, అటు ఎస్సీ కేటగిరీషన్ కానీ బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ పెట్టడంతో పాటుగా స్థానిక సంస్థల్లో విద్యా ఉపాధి అవకాశాల్లో చేయాలని చెప్పడం జరిగింది. నేను సిరిసిల్లకి ఒక చేనేత రంగానికి సంబంధించిన కార్యక్రమం హాజరయ్యే సందర్భంలో హైదరాబాద్ లో భాగస్వామ్యం జయంతి కార్యక్రమంలో పాల్గొని ముఖ్యమంత్రి గారితో ఉండాల్సిన సిరిసిల్లలో వస్తామనేటువంటి మాట ఇక్కడికి వచ్చినాం. కానీ మరి సామాజిక న్యాయం గురించి మాట్లాడే నాయకులు ప్రాతినిధ్యం వహించలేకపోతే జ్యోతిబా పూలే గారి విగ్రహం ఇక్కడ లేదంటే నిజంగా బాధ కలుగుతా ఉంది. ఆది శ్రీనివాస్ గారిని, మహేందర్ రెడ్డి గారిని, స్థానిక కాంగ్రెస్ నాయకత్వాన్ని మళ్లీ జ్యోతిబా పూలే జయంతి లోపల కాన్సర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి కోరుతా ఉన్నాం. తప్పకుండా జిల్లాకు సంబంధించిన మంత్రి గారు శ్రీధర్ బాబు గారు, నేను మీకు అన్ని రకాలుగా సహకారం ఉండి ఈ విగ్రహ ఏర్పాటు కార్యక్రమాన్ని ఈ రోజు నుంచే ప్రారంభం చేసుకొని మళ్లీ ఏప్రిల్ 11, 2024 విగ్రహానికి దండ చేసే విధంగా కార్యక్రమం రూపొందించాలని కోరుతూ
అందరికీ స్ఫూర్తి ప్రదాత, సమాజంలో సామాజిక న్యాయం కావాలి, అర్హత కలిగిన అందరికీ న్యాయం జరగాలని ఆనాడు జ్యోతిబా పూలే గారు కొట్లాడితే దేశంలో ఏకైక నేత రాహుల్ గాంధీ గారు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఇతరే ఆబాది ఉత్తరే ఇచ్చేదారి 50% కోర్టుల్లో పెట్టిన నుండి బార్డర్ క్యాంప్ కూడా ఎత్తేసి మరి అందరికీ న్యాయం జరగాలని కోరుతున్నటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క ఆదర్శం తప్పకుండా రాబోయే కాలంలో తెలంగాణలో ఒక సామాజిక విప్లవాలు తీసుకొస్తుందని ఆకర్షిస్తూ జ్యోతిబా పూలే గారికి మరొక్కసారి నివాళులు అర్పిస్తూ నమస్కారం చేస్తా ఉన్నాం.